మనుషులు మారుతున్నారు, మ్యూజిక్ కూడా మారుతున్నదిలా. కానీ మట్టిలో నుంచి వచ్చే పాటలైతే అస్సలకే మారతలేవు. అంతేకాదు పల్లెల్లో పుట్టిన పాట ఇప్పుడు ప్రపంచ నలుమూలల మారు మోగిపోతున్నది. అందుకే అటువంటి జానపద పాటలను మన ముందు పాడేటందుకు మన శ్రవంతక్కను మన ఫోక్ జాతరకు పట్టుకొచ్చిన. అక్క నమస్తే. నమస్తే. ఎట్లున్నావు అక్క? బాగున్నా. మనము పాటలు మాటలు షురు చేసే ముందుగాల అక్కతోని ఒక మంచి జబర్దస్త్ పాట పాడించుకుందాం, సరేనా? అక్క నువ్వు తయారుగా ఉన్నావు మరి? ఓకే, చలో షురు చేసేసేయి. జర్ర యాదిలుంచుకోవే బిడ్డో, అడుగు పెడుతున్న దత్తోరిల్లు, జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో, ఆడ బతకాలి నిండా నూరేళ్ళు. అవ్వ అయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగద్దు బిడ్డ, అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డ, మామకెదురు నువ్వు మరలొద్దు బిడ్డో. అది అత్తగారిల్లే బిడ్డో, ఆడ అవ్వయ్యలుండరే బిడ్డ, జర్ర యాదిలా జర్ర యాదిలా జర్ర యాదిలుంచుకోవే బిడ్డో, అడుగు పెడుతున్న దత్తోరిల్లు, జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో, ఆడ బతకాలి నిండా నూరేళ్ళు. నిజం అక్క, అసలు ఆడపిల్లకు లగ్గం చేసి అత్తగారింటికి పంపిస్తే అక్కడ అసలు అయ్యవ్వ ఉండరు, అత్త మామనే అయ్యవ్వ అనుకొని ఇక ప్రేమ చూసుకోవాలి అంతే. కానీ ఈ రోజులలో కొంతమంది ఉంటారు, కొంతమంది ఉంటలేరు అంతే. ఇక శ్రవంతక్క, నీకు మీ అమ్మ నాయన శ్రవంతి అని ఎందుకు పేరు పెట్టిల్లక్క? తెలియదు, కాకపోతే మా తాత అయితే శ్యామల అని పిలిచేటోడు. శ్యామల. ఇక మా డాడీకి ఏమో శ్రవంతి అనే పేరు నచ్చి నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. శ్రవంతి వన్నుందా? శ్రవంతి అనే పేర్లా నువ్వు ఎప్పుడైనా ఈ ఫోక్ ఇండస్ట్రీలో కానీ ఫోక్ సింగింగ్లో కానీ నెంబర్ 1 స్థానంలో ఉండాలని మీ అమ్మ నాన్న ముందుగా ఆలోచించి పెట్టిండ్రు తెలుసా? నువ్వు ఎప్పటికైనా నెంబర్ 1 స్థాయిలో ఉండాలక్క, నేను కూడా పూర్తిగా కోరుకుంటున్నా. మరి అమ్మ నాయన ఏం చేస్తారు, ఏ ఊరు నుండి వచ్చినావు, ఏంది కథ, మొత్తం స్టోరీ అంతా చెప్పేసే. ఇక నేను పుట్టింది హుస్నాబాద్ పక్కన గౌరవెల్లి, సిద్దిపేటకి దగ్గరనే. పెరిగిందేమో సిద్దిపేట డిస్టిక్ కోహెడ మండల్ వింజపల్లి గ్రామంలో పెరిగిన. మా అత్తగారు వచ్చేసి కొత్తకొండ, వరంగల్ డిస్టిక్ కొత్తకొండ. నేను ఇంకా ఉండేది మాత్రము పెళ్ళైన తర్వాత మేడ్చల్కి వచ్చేసిన. ఇద్దరు ఎన్నో ఏట లగ్గం అయింది నీకు? సూత చిన్న పిల్ల లెక్కనే ఉన్నావు ఇంకా. అంటే ఇంకా ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేసేసిందా? అమ్మ నాయనకి ఎంతమంది అక్క మీరు? అక్క నేను. అక్క నువ్వు, అక్క కూడా లగ్గం అయిపోయింది. ఎన్నో తరగతి దాకా చదివినావు? తరగతి అన్న కాలేజ్ అన్న ఏదన్నా పర్లేదు. ఇంటర్ అయిపోయినాక నా మ్యారేజ్ అయిపోయింది, బట్ తర్వాత కంటిన్యూ చేసిన డిగ్రీ. పెళ్లి చూపులల్లా చూసుకున్నారా ఇద్దరు? అప్పుడు ఎట్లా అంటే గిట్లా నేను సిగ్గు పడుకుంటున్నారా లేకపోతే లవ్ మ్యారేజ్ అరేంజేనా? మొదటి మాట మీ ఆయన ఏమన్నాడు పెళ్లి చూపులల్లా? ఏమన్నా అసలు తను చూసి చూడనట్టు అన్న చూస్తున్నావా అని. నువ్వు లగ్గంలో ఎట్లా చూసినావు కూడా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, ఇట్లా ఇట్లా చూసిందా? సైలెన్స్ ఆ రోజు. తర్వాత అడిగిన ఎందుకు అట్లా సైలెన్స్ అంటే వాళ్ళ డాడీ అంటే భయం తనకి. ఇప్పుడు పెళ్ళం అంటే భయం అంటాడా? రైట్, భయంలో పెట్టినావా అప్పుడే? పిల్లలు ఎంతమంది అక్క మరి? 2 పిల్లలు, పాప బాబు. పాప బాబు. సరే, ఇంకొన్ని ముచ్చట్లు పెడదాము. అక్కతో ఇంకొక పాట పాడించుకుందాం. అక్క ఇంకొక పాట కావాలి నాకు. ఎనకాటే నా పల్లె కల ఎందువాయే, నేడు చూద్దామన్నా కండ్ల కానరాదాయే, ఎనకాటి నా పల్లె కల ఎందువాయే, నేడు చూద్దామన్నా కండ్ల కానరాదాయే. ఆనాడు ఏ ఇంట్లో పెళ్లి జరిగిన గాని గౌరవంగా మత్తు గమ్మత్తు గుండేది, గౌరవంగా మత్తు గమ్మత్తు గుండేది. ఇవేమి రోజులో పాడు బీడుగాను సినిమాల చిత్రమో చదువు విచిత్రమో, సినిమాల చిత్రమో చదువు విచిత్రమో. అక్క అసలు వెనకటి మన పల్లె కల ఎందు వాయే, ఇదైతే నిజం అక్క. అసలు ఒకప్పుడున్న పల్లెటూర్ల జనాలు, ఆ వాతావరణము, ఆ కల వేరు, ఇప్పుడు వచ్చిన ఈ కల వేరు అని చెప్పుకోవాలి తెలుసా. అద్భుతంగా వాడినావు. ఇందాక ఇలా ఆయన గురించి ముచ్చట పెట్టినప్పుడు ఇలా ఆయన గురించి పాట పాడుతుందేమో ప్రేమగా అనుకున్నా, పల్లె గురించి వాడింది అంటే చూసిండ్రా పల్లెటూరు నుండి వచ్చిందో లేదా అప్పుడే పల్లె పాట అందుకుంది మా శ్రవంతక్క. అసలు నీ నవ్వు కారణం ఏందక్క? మస్తు స్మైల్ ఇస్తున్నావు, అసలు మస్తు జోష్ వస్తుంది నీ నవ్వు చూస్తేనే తెలుసా. సీక్రెట్ ఏం లేదు, హ్యాపీగా ఉన్నాను అంతే. అంతేనా అక్క? మరి ఇప్పుడు ఏం పని చేస్తున్నావు? అంటే ఇక పిల్లల్ని చూసుకుంటా ఇంట్లోనే ఉంటున్నావు? ఇక ఇంట్లోనే రికార్డింగ్స్ ఉన్నప్పుడు రికార్డింగ్స్ అంతే, వీటికే టైం సరిపోతుంది ఇంకా. అంతేనా? మరి పాటలు పాడడేమో కాక పాటలు రాస్తున్నావా?
ఈ మధ్య స్టార్ట్ చేసినాను. కొన్ని సాంగ్స్ రాసి పెట్టుకున్నాను, బట్ ఇంకా ఛానల్స్కి ఇవ్వలేదు. ఇంకా నెక్స్ట్ అదే ఇక. అంతేనా? అక్క, మీరు మొదటిగా స్టేజ్ పర్ఫార్మెన్స్ లో పాడిన పాట ఏది? అందులో నుంచి మీకు ఇష్టమైన పాట ఏది అక్క? మనసిచ్చినోడా మనువాడినోడా మరిసిపోకురా నాయ్యా, నీ మల్లె లాంటి మనసులో నాకు నువ్వు మంచైరా, మేన మరదలా మెచ్చిన పిల్లమ నిన్నెట్లా నేను మరిసిపోతానే, మంచెలేసి నీకు కంచెలాగా తోడుగుంటానే. ఈ సాంగ్ని నాకు మొదట అవకాశంగా ఇచ్చిరు. అబ్బా, మొత్తం పాడతావేమో అనుకున్నా. అంటే అది రిలీజ్ అవ్వలేదు, సారీ రిలీజ్ అవ్వలేదు. సో రిలీజ్ కాదు, మనము పాడొద్దంటవా? పాడద్దు, ఆ 2 lines పాడడం ఓకే. అంటే అసలు ఫోక్ సింగింగ్ సైడ్ రావాలని ఎట్లా అనిపించింది అక్క నీకు? స్టార్టింగ్ లో నాకు కూడా మ్యారేజ్ కి ముందు నుంచి, అసలు చిన్నప్పటి నుంచే డాడీ నుంచి వచ్చిన కళన ఇది. మొత్తానికైతే నాన్న బిడ్డ అనిపించుకున్నావు కదా శ్రవంత్ అక్క. అసలు నేను అప్పటి నుంచి శ్రవంత్ అక్క అనే వెళ్తున్నా గానీ అక్క పేరు శ్రవంతే కాదు, శ్రవంతి గౌడ్స్ బిడ్డ. మరి గౌడన్నల పాట వాడించుకుందామా అక్క నోట? తర్వాత మాట మాట్లాడదాం. అక్క, మరి గౌడన్నల ముద్దు బిడ్డవు, కళ్ళు తాగినావు ఎప్పుడన్నా? తాగుతావా? కాదు, మొత్తం ఏమంటారు, ఏమో అంటారే, ఓ కెమెరా అన్న ఏదో అంటారు. రైట్, పొద్దాడి కళ్ళు. మా అన్నలు చెప్తే నాకు గుర్తొచ్చింది, ఎందుకంటే నేను ఎప్పుడు తాగలే. మంచిగా ఉంటుందా కళ్ళు? బాగుంటుందా అని ఎందుకు ఇట్లా సైలెంట్ గా చెప్తున్నావు బాగుంటది అని? బాగుంటది అంటే స్వీట్గా ఉంటది కాబట్టి ఇట్లా సైలెంట్ గా చెప్పడం. హార్ట్గా ఉంటే గట్టిగా అరుచుకుంటే చెప్పేదాన్ని. కుండ పట్టుకొచ్చినావా లేదా నా కోసం? మరి ఒక కుండ పట్టుకొచ్చేదాన్ని, ఇక్కడ నుంచి వచ్చిన కదా. లేదేమో కదా. చలో మరి పాట షురు అక్క. ఆకాశానికి నిచ్చానేసేటోడా, అరికాళ్ళే ఆయుధమయ్యినోడా, కల్లును కనుగొన్న శాస్త్రజ్ఞుడా, తల్లి ఎల్లమ్మకు వారసుడా, తాటి చెట్టును మొక్కి తల్లంటావు, ఈ తవనమే నీ ఇల్లంటావు, మోతు ముత్తాదులే 2 కళ్ళంటావు, నీ వృత్తి కత్తిసమే గౌడన్న ప్రాణంతో చెలగాటమే, ముంతేడు కళ్ళు కోసం ఎంతటి త్యాగాన్ని కొడిగడతవే. కానీ బాగా కష్టం ఉంటది అక్క, ఎంత పెద్ద షెట్టునన్నా ఎక్కాలి కదా. అవేమంటారు, కింద కాళ్ళకు తాళ్ళు కడతారు, నడుముకి తెలీదు. ఆల్మోస్ట్ చిన్న ఉన్నప్పుడు తాత గిట్లా ఎక్కేటోడు. నాయన చేయకపోతుండే, డాడీకి పక్షవాతము. ఇవే పాటల రంగంలోనే ఇంకా కొనసాగుతున్నాడా? ఇప్పటికి వాడుతున్నాడా? మరి ప్రజెంట్ లేరు, రీసెంట్ గానే చనిపోయినారు. ఒక 1.5 year అవుతుంది. డాడీ చనిపోయిన టైంలో అప్పుడు మాత్రమే ఇంకా అంటే ఇంకా డాడీకి నేను ఏంటో తెలియక ముందుకే చనిపోయినారు. అచ్చా. కానీ ఇప్పుడు మీ నాన్న ఉంటే మాత్రము, అరే నా బిడ్డ ఎంత ముద్దుగా పాటలు పాడుతుంది, నా గుణమే నా బిడ్డ. స్టార్టింగ్ లో ఉన్నాడు, మొన్న లాస్ట్ ఇయర్ వరకు ఉన్నారు, తను విన్నాడు. కాకపోతే మరి ఒక హిట్ కొట్టే దాకా తను చూడలేక. నాన్న కోసం ఒక్కసారి మరి నాన్న పాట పాడతావా? తను రెక్కలు ముక్కలు చేసుకొని నిన్ను చెక్కెనురా శిల్పంగా, తను ఇత్తనమేసి పెంచాడు ఎదగాలి నువ్వే వృక్షంగా, నువ్వు ఇచ్చిందే తిరిగస్తది నాన్నకు ప్రేమను ఇవ్వరకన్నా, ఇది గుర్తుంచుకొని జీవించు నువ్వు రేపింకొకడికి నాన్న, ఏమిచ్చావని నిందించకురా నాన్న. నిజంగా నాన్న వాల్యూ తను నాన్న అయినాకనే తెలుస్తుంది అంటారు, అమ్మ వాల్యూ తను అమ్మ అయినాక తెలుస్తుంది అంటారు. చాలా ఇప్పుడు నన్ను ఎమోషనల్ చేసినావు, నువ్వు ఎమోషనల్ అయినావు, నాకు ఒక్క ఊపున్న పాట కావాలి. ఓకే, రెడీ అక్క, మరి షురు చేసేసాయి. 7 బంగుల అద్దాల బంగుల మీదో సక్కని మంగుల, మల్లేశో మాట్లాడపోరా మల్లేశో ముద్దాడపోరా, మల్లేశో మాట్లాడపోరా మల్లేశో ముద్దాడపోరా, చెప్పుల కమ్మలు మెరువంగనోయి, కాళ్ళకు పట్టీలు వాడంగనోయి, సింధులేయా సింతన చేరు, మంది చూడ మనసనలేరు, మంజులో మంజులో 7 బంగుల అద్దాల బంగుల మీదో సక్కని మంజుల, మల్లేశో మాట్లాడపోరా మల్లేశో ముద్దాడపోరా, మల్లేశో మాట్లాడపోరా.